కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానికులతో కలిసి కేక్ ను కట్ చేసిన సునీల్ రావు అనంతరం కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షల పేరుతో స్కూల్ బ్యాగ్స్, బెల్ట్స్, షూస్, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఇప్పటికే కరీంనగర్ స్మార్ట్ పేరుతో 934 కోట్లు, కరీంనగర్ మున్సిపల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 840 కోట్లు, అమృత్ 1, 2, 3 కింద 470 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కరీంనగర్ ను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు కరీంనగర్ నగరంలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మరి మా డివిజన్లోని పోలీస్ లైన్స్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులు ఏదైతే 55 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి వాళ్ళకు అవసరమైనటువంటి స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్స్ కానీ, అదేవిధంగా బ్యాడ్జ్లు కానీ, టైలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏదైతే మా బండి సంజయ్ కుమార్ గారు గత నెలలోనే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా వారి ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మాకు చాలా గొప్ప ఆనందంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వారు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 20,000 మందికి గతంలో మరి సైకిల్ పంపిణీ చేసినటువంటి కార్యక్రమం ఉన్నది.